అండి ఈరోజు పరమాన్నం చేస్తామండి. ఇంట్లో చేసిన ఎన్నపోస అండి. ఇది కరగబెట్టుకుంటామండి. అంటే నెయ్యి కావాలి కానీ కొనుక్కునే పని లేకుండా కరగబెట్టుకుంటామండి. తర్వాత ప్రాసెస్ పరమాన్నానికి బియ్యం కరగబెట్టుకున్నాండి. అరగంట పైన గంట ఇది కరగాలి. బియ్యం కడిగి మంచిగా నీళ్ళు పోసి పెట్టుకున్నా అండి. గంట అరగంట పైన నెయ్యి ఇప్పుడే కాటున్నానండి. నెయ్యి కొంచెం ఒక 5 నిమిషాలు అయిపోద్దండి. నెయ్యి దింపాక పరమాన్నం మొదలు పెడతానండి. రైస్, బెల్లం, తర్వాత నేతిలో వేయించుకోవాలండి. జీడిపప్పు ఇంకా 5 మినిట్లు అయిపోతుంది. 5 నిమిషాల్లో నెయ్యి కాగింది. తర్వాత పరమాన్నానికి రైస్ పెట్టుకుంటాను. వేసుకోవాలండి. నెయ్యి కాసేసాను. దింపి పెట్టుకున్న కింద ఫ్రెష్గా అండి. ఇంకా రైస్ బియ్యం పెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకోండి. కడిగి చక్కగా నీళ్ళు పోసుకుని ఒక గంట నానబెట్టుకున్నాను. ఉడికించుకున్నాక పైగా జీడిపప్పు నేతిలో వేయించుకొని ఇప్పుడే నెయ్యి కాసి పెట్టాయి కదా ఫ్రెష్ నెయ్యి. మాట్లాడక్క సాంగ్ పెడతాగా. షార్ట్లు బాగా వెళ్తుంది కదా. షార్ట్లు వెళ్తాయి కానీ షార్ట్లు వేస్ట్ ఎండి పెట్టుకున్నా. లాంగ్ వీడియోలు బెస్ట్ కానీ ట్రెండింగ్ అయ్యేదా షార్ట్లు పెట్టాలి. జుమ్మిలు పాలు కాల్చిన పాలా కాలిన పాలు. అది అన్నం ఉడుకుతుంది. పక్కన పెనం పెట్టాను. జీడిపప్పు వేయించుకుంటాయి. అది వేడయ్యాక నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకోవాలి. తర్వాత కాసిన పాలు దీంట్లో వేసుకుంటాను. ఒక 2 నిమిషాలు ఇలా పాలు వేసుకున్నాను. కాసిన పాలు అన్నం ఉడుకుతుంది. మంచిగా ఉడికింది. కాసిన పాలు గ్లాస్ బియ్యం వేసుకున్నానండి. అంటే ఈ కప్తో 2 కప్పులు వేసుకున్నాను. లీటర్ పాలు పోసాను. అంతే వర్షం పడుతుందా? లైట్ కొబ్బరి పడుతుంది. కొబ్బరి బాగా పడిందండి వర్షం. అంటే మనకి ఎక్కువ దినాలు ఎక్కువ వేసుకొచ్చి తక్కువ దినాలు తక్కువ నేను సరిపడేస్తున్నానండి. ఈ బెల్లం కరిగాక జీడిపప్పు వేపింది ఉంది. అది వేసుకొని తర్వాత అల్లి పొడి వేసుకుంటే అయిపోద్దండి. 5-10 నిమిషాలు అయిపోద్దండి పరమాన్నం. పరమాన్నం అయిపోయిందండి. ఉడికిందండి. ముందుగా అల్లి పొడి వేసుకోవాలండి. దంచి పెట్టుకున్నాను అల్లి పొడి. తర్వాత నేతిలో వేసుకున్న జీడిపప్పు అండి ముక్కలు చేసాండి. టేస్ట్గా అంటే ఇంకంతేనండి. అయిపోయిందండి. టేస్టీగా పరమాన్నం రెడీ అయిందండి. అయిందండి వేడివేడిగా. మా అమ్మ అండి, మా చిన్నమ్మ చాలా బాగుంది. మా అమ్మ అండి పరమాన్నం చేశారు. సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎట్లా ఉందో మీరు చెప్పండి. కామెంట్ చేయండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పరమాన్నంలో నెయ్యి వేసి తింటే అమృతంలాగా ఉంటుందండి. చాలా బాగుంది.